ఇన్విక్ట్ ఎండి మూర్తి సార్ చెప్పినట్టు ఖచ్చితంగా ఎందుకు యుఎస్ కి వెళ్ళి అక్కడ స్టడీస్ చేయడం వల్ల ఆపర్చునిటీస్ కూడా ఎలా ఉంటాయి, మన ఇండియన్ స్టూడెంట్స్ కి అక్కడ ఎంకరేజ్మెంట్, స్కాలర్షిప్ ఇట్లాంటివన్నీ కూడా ఎంత కంఫర్టబుల్ జోన్ అనేది చెప్పారు. సో మనతో పాటు ఫ్యూ వర్డ్స్ చెప్పడానికి ఎంఎస్ఓఈ యూనివర్సిటీ నుంచి కూడా ప్రతినిధి ఉన్నారు. సార్, ఆయన మాట్లాడే ముందు మీరు ఏం చెప్తారు అసలు ఎంఎస్ఓఈ గురించి? ఎంఎస్ఓఈ యూనివర్సిటీ అనేది మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ అంటారండి. అది మిల్వాకీలో ఉంది, విస్కాన్సిన్ స్టేట్లోని. 1.6 lakhs పీపుల్ ఉంటారు ఆ సిటీలో. చాలా పెద్ద సిటీ, ఒక సేఫ్ ఏరియాలో ఉన్న యూనివర్సిటీ ఇది. మన సేఫ్టీ గురించి పిల్లల్ని పంపించినప్పుడు, పర్టికులర్లీ ఇంటర్మీడియట్ అయిపోయి అండర్ గ్రాడ్యుయేట్ పిల్లల్ని పంపించినప్పుడు మనం వాళ్ళ సేఫ్టీ గురించి చూస్తారు. సో మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో వెరీ వెరీ సేఫ్ ప్లేస్లో ఉంది. ఇట్ ఈస్ 9th ranked ఫర్ ఇంజనీరింగ్, 3rd ranked ఫర్ కంప్యూటర్ సైన్స్ అమాంగ్ నాన్ రీసెర్చ్ యూనివర్సిటీస్ తీసుకుంటే కనుక చాలా టాప్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. వాళ్ళ దగ్గర యాక్చురియల్ సైన్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, అది 2nd ranked ఇన్ ద ఎంటైర్ యూఎస్ఏ. ఆర్కిటెక్చర్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ విత్ దెమ్. కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, టెక్నాలజీ మేనేజ్మెంట్, అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను అక్కడికి 4 సార్లు వెళ్ళానండి. ఐ హావ్ సీన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ. అకామిడేషన్ దగ్గర నుంచి అన్ని కూడా మా స్టూడెంట్స్ ఆల్రెడీ యుక్త అని, అనుప్రని అని చాలా మంది చదువుతున్నారు అక్కడ. దేవ్ గివెన్ ఎక్సలెంట్ రిపోర్ట్. అది నా దృష్టిలో వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిసెస్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ దే వాంట్ టు డూ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ ద యుఎస్ఏ. ఆయన అడిగి తెలుసుకుందాం. ఎస్, ఫ్యూ వర్డ్స్ లో మనం కూడా ఆయన ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారో కూడా ఒకసారి చెక్ చేద్దాం. నమస్తే. ఎస్, కెన్ యూ షేర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ ఎంఎస్ఓఈ యూనివర్సిటీ? Of course. So, as Mr. Murthy said, we are a top engineering university in the United States. We're looking for top students, but our admissions process is very simple, very straightforward. We're looking for students with marks of 70% or above, whether that's MEC, BPC, BIPC, and then we're looking for English proficiency demonstrated through IELTS with a 6.5 or better, Duolingo with a 1.15 or better, or TOEFL with an 80 or better. We do not require the SAT, the SAT, but it is recommended, but not required for admission. All accepted international students automatically receive a scholarship of $25,000 per year. So that would be $100,000 over the course of 4 years. We can also offer an additional $3,000 per year to qualified students. Our students go on to do great things at great companies. 99% of our graduates have a job in their field within 6 months of graduating, with average starting salaries of $75,000 per year, or for the computer-related majors, even more, $90,000 per year on average. And they go to work for the top companies in the world: Apple, Google, Amazon, NVIDIA, Lockheed Martin, John Deere, Harley Davidson, you name it. A graduate from MSOE has gotten a job there and done very, very well. లైక్ ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఒక టాప్ యూనివర్సిటీ యుఎస్ లో మనం ఒక స్టూడెంట్ వెళ్తున్నారు అంటే ఫస్ట్ ఆయన చెప్పింది కూడా అడ్మిషన్ చాలా ఈజీగా, సింపుల్ గా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ లో మేము వెళ్తామని. అట్లా ఇన్విక్టాతో కన్సల్టెన్సీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ, ఒక బాండింగ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అక్కడ. సో అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అసలు? వాట్ అబౌట్ అడ్మిషన్ ప్రాసెస్? Yes, we recommend that interested students work through Invicta to go through the admissions process. They make it very simple for students to know the requirements. They help provide the correct documents. They can help with getting paperwork for the visa process. So we recommend they work with Invicta, but our process is much more simple and straightforward than many other schools might be. Once a student completes the application, we reach out to them and one of our counselors will work one-on-one with them, via email or phone call to make sure that we collect all of their documents and then we can make that admission decision. We're able to work very quickly because we have what's called rolling admissions. So if we have a student's application and their test results, we can provide an admission decision right away in a couple days. And then once we have all the paperwork for an I-20, we can supply that in a few days as well, too. So very simple, straightforward admission process, made even easier if students work with Invicta. Just one question from my side. Can you explain the classroom strength and the teaching, how it is done there? It is more hands-on or theory or practical? Can you explain something on that? Absolutely. So what defines our teaching style is small class sizes. Most classes may only have
15 or 20 students in them. So our students get lots of access to their professors who are experts in their field. And our learning is all application-based practical curriculum. Our students will spend hundreds of hours in the laboratory learning the practical application of the theory that they've been taught during lecture. We actually have more laboratories on campus than classrooms because we believe it is so important for our students to get that real world practice. And that also leads us to help our students get internships where they can get even more practical experience in the professional world while also being paid to do that, usually during the summer between school years. Yes, and how are you encouraging Indian students? We have an international student organization that welcomes our international students and helps get them integrated into campus. We've had events on campus like a Diwali celebration, a henna night. We've been able to sample the tea and food of the culture as well to help our students feel at home and be involved, make friends, these other things that are very important in addition to working very hard and doing very well in their studies. And the two students that we have from Invicta, Yuktha and Anupranay, are doing so very well. They're getting great grades. They're having fun. They're feeling welcomed by the community, and we're very proud of them. చాలా ట్రాన్స్పరెన్స్ గా చెప్తున్నారు సార్. Something about the on-campus jobs that you provide for the students and the internship opportunities. Yes. So from the very beginning, our students are able to work an on-campus job, work 10 to 20 hours a week, making $10 or $11 an hour, doing something like an office assistant, working in the athletic center, working in the library. They're able to do that right away and make some extra money to help cover their living expenses. And then, yes, we help our students get internships during the summer where they can work full time, doing a job that is related to their studies, work in their field, and they can get paid very well for these, sometimes as much as $30 or $40 an hour. So they're getting really good experience while also being paid to do that as well. So that very oftentimes our students may have an internship somewhere and do so well that that company will want to then hire them full time after they graduate. That's not uncommon at all. So our students are set up for success after school. సార్ నేను చెప్తున్నట్టు MSOE నుంచి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడ్మిషన్స్ ఉంటాయి, స్టడీస్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్తున్నారు. సో ఇట్లా వీళ్ళతో ఏమైనా స్టూడెంట్స్ కి ముందుగానే ఇంటరాక్ట్ చేయిస్తారా సార్, వాళ్ళతో ఫోన్స్ లో కానీ లేకపోతే డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ ఎట్లా? స్టూడెంట్స్ కి మొట్టమొదటి వీళ్ళ చేత వెబినార్ కండక్ట్ చేస్తాం. వెబినార్ అక్కడి నుంచి చేస్తారు, ప్రొఫెసర్స్ కానివ్వండి, అడ్మిషన్ టీమ్ కానివ్వండి. కంప్లీట్ అవేర్నెస్, ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీద, ఏ ప్రోగ్రామ్స్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఎట్లా చేయాలి, ఏం చేయాలని అవేర్నెస్. నెంబర్ 2 అడ్మిషన్ ప్రాసెస్, దానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి. నెంబర్ 3 వచ్చే ముందు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సక్సెస్ అవ్వాలనుకోండి, మనకన్నా కూడా మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులస్ పర్టికులర్లీ చాలా బాగా వచ్చి ఉండాలి. సో మేము ఇక్కడ క్యాలిక్యులస్ క్లాసెస్ మేము కోచింగ్ కూడా ఇస్తాం. మేము అక్కడికి ఏంటి సరిపోతుందో అవన్నీ కూడా. సో సర్టన్ థింగ్స్ ఉన్నాయి, బేసిక్స్, స్టాటిస్టిక్స్, ఇవన్నీ మేము కోచింగ్ ఇస్తాం. అక్కడ ఎట్లా ఉండాలి వీళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాం. వీళ్ళు కూడా ట్రైనింగ్ అక్కడి నుంచే ఇస్తారు. సెలెక్టెడ్ స్టూడెంట్స్కి వీళ్ళు మొత్తం ఇక్కడి నుంచే వెబినార్స్ ఇస్తారు. అది కాకుండా పీటర్ లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళు అడ్మిషన్ టీంలో ఉంటారు. సో వాళ్ళు వస్తూ ఉంటారు once in 3 months, once in 6 months ఇండియా వచ్చి ఏ ఊరు వెళ్ళినా సరే అక్కడ సెలెక్టెడ్ స్టూడెంట్స్ అందరినీ ఇన్వైట్ చేసి ఒక టీ అలాంటివి ఇచ్చి వాళ్ళకి అంతా కూడా డౌట్లన్నీ పేరెంట్స్కి వాళ్ళకి తీర్చి మొత్తం అంతా చేస్తుంటారు. సో వెళ్ళక ముందే ఫెమిలియారిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళగానే చికాగో ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళడానికి ½ an hour పడుతుంది. సో దే గో దేర్ విత్ a bus and pick the students and take them to the hostel. Hostel will be ready, health insurance will be ready. Yes sir. Murthy sir, finally why choose Invicta only అంటే ఏం చెప్తారు? I will never say choose Invicta only. Choose prefer Invicta over the others. ఎందుకు చెప్తానంటే క్వాలిటీ అండి. వీ కెన్ గివ్ క్వాలిటీ అండ్ దెన్ వీ డోంట్ ఛార్జ్ మచ్, వెరీ లిటిల్ చార్జెస్. డిపెండ్స్, అది కూడా మాకు స్టాండర్డ్ అని కాదు, కేస్ టు కేస్ ఉంటుంది. సంబడి కమ్స్ అండ్ దెన్ సంబడి సేస్ ఐ వాంట్ దిస్ సర్వీస్ ఓన్లీ. Sometimes we don't even charge. So we don't charge much and we have a lot of knowledge. We have several people who are very experienced. We have relationships with American universities. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. మీరు ఇవాళ MSOEతో చూశారు. We work with Illinois Institute of Technology. We work with Middle Tennessee State University. We work with University of South Carolina. We work with University of New Haven. We work with University of North Texas. We work with UMass Boston. Number of universities, okay, 20-25 universities. So Arizona State University. We work closely with all these universities. And then that is a most important part. We can get some good universities, some good programs at good prices. Ensure they get the scholarships. మా దగ్గర స్కాలర్షిప్ లేకుండా ఏ స్టూడెంట్ వెళ్ళట్లేదు.
అంతవరకు ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్తాను. మీకు మంచి అడ్మిషన్, మంచి యూనివర్సిటీ, మంచి స్కాలర్షిప్ కావాలంటే మమ్మల్ని ప్రిఫర్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సో నమస్తే. మచ్.